మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గరికపాడు బొల్లాపల్లి మండలం నందు జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0 కార్యక్రమానికి సంబంధించి దృశ్యపూర్వకమైనటువంటి సమగ్ర నివేదిక ఈ వీడియో పూర్వకంగా సవినయంగా ప్రజెంట్ చేస్తున్నాము. మెగా పేరెంట్ టీచర్స్ మీట్కి ముందు 2 రోజుల నుంచే సంసిద్ధతా కార్యక్రమాలు మొదలయ్యాయి. తల్లిదండ్రులను ఆహ్వానించటం, విట్నెస్గా పోస్ట్ మాస్టర్ గారిని తీసుకోవడం, గ్రామస్తులను, ప్రజాప్రతినిధుల్ని, దాతల్ని వీరందరినీ సవినయంగా ఆహ్వానించటం జరిగింది. కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలందరినీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. విద్యార్థులందరూ వారి వారి తల్లుల పాదాలకి పూలతో పూజించి తల్లుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవటం జరిగింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొనడం జరిగింది. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లులు రంగవల్లుల్ని తీర్చిదిద్దడం జరిగింది. వివిధ రకాలైనటువంటి ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించడం జరిగింది. రంగవల్లుల పోటీలకు సంబంధించి విజేతగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. పాఠశాల ఆవరణకు సంబంధించి గేటుని పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి వెంకటేశ్వర్లు గారు, విద్యా కమిటీ చైర్మన్ సైదా అరటి బోదెలతో అలంకరించడం జరిగింది. మామిడి తోరణాలతో పాఠశాలని చక్కగా అలంకరించారు. గ్రామస్తుల సహాయంతో సహాయ సహకారాలు కూడా పాఠశాలని తీర్చిదిద్దటంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. కార్యక్రమంలో భాగంగా ఆహ్వానితుల్ని, విద్యార్థుల తల్లిదండ్రుల్ని, విద్యార్థులు మరియు పాఠశాల హెచ్ఎం గారైనటువంటి వాణిశ్రీ గారు ఎదురెళ్ళి ఆహ్వానించి పుష్పగుచ్చాలను ఇచ్చి విద్యార్థులతో వెల్కమ్ టు మెగా పీటీఎం అని సవినయంగా ఆహ్వానింపచేశారు. ఈ విధమైనటువంటి స్వాగతాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ఉత్సాహంగా, సంతోషంగా ఆస్వాదించారు. అందరినీ సవినయంగా సభావేదిక వద్దకు ఆహ్వానించి తీసుకొని వెళ్ళడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకు వెల్కమ్ చెప్పేటువంటి ప్రాసెస్లో విద్యార్థులు చాలా ఉత్సాహాన్ని కనబరిచారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను చూసి చక్కగా, ఆనందంగా, సంతోషంగా తమ తమ భావాలని వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ని తల్లిదండ్రులతో పాటు తల్లిదండ్రులు, గ్రామస్తులందరూ మరియు భారీ ఎత్తున తరలి వచ్చారు. మిగతా అతిథులందరూ కలిసి ఎంతో శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. తల్లులకు రంగవల్లి పోటీలే కాకుండా లెమన్ అండ్ స్పూను మరియు మ్యూజికల్ చైర్స్, ఈ విధమైనటువంటి గేమ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. తదుపరి మెగా పీటీఎంకి సంబంధించి సమావేశం కొనసాగింది.
మ్యూజికల్ చైర్స్లో భాగంగా విద్యార్థుల తల్లులు చాలా చక్కగా గేమ్ని ఆస్వాదించారు. చాలా ఆనందంగా చిన్నపిల్లలు అయిపోయి చక్కగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జాయ్ఫుల్గా ఆ టైంని స్పెండ్ చేశారు. తదుపరి లెమన్ అండ్ స్పూన్ పోటీ నిర్వహించడం జరిగింది. లెమన్ అండ్ స్పూన్లో కూడా చాలా ఉత్సాహంగా తల్లులు పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ వారికి చప్పట్లతో ఉత్సాహాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఫోటో సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో మొట్టమొదటిగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతాన్ని పాడి సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఏఎన్ఎం గారు హాజరయ్యారు. వారు విద్యార్థులకి గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి, గుడ్ థింగ్స్ మరియు బ్యాడ్ థింగ్స్ గురించి, గుడ్ వర్డ్స్ మరియు బ్యాడ్ వర్డ్స్ గురించి, వాటి వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి చాలా చక్కగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణిశ్రీ గారు వారి సందేశాన్ని వినిపించారు. ప్రతి విద్యార్థి యొక్క తల్లితోనూ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ విద్యార్థుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత హోలిస్టిక్ కార్డ్స్ ఇచ్చి వాటి గురించి వివరించడం జరిగింది. తదుపరి పేరెంట్స్ అందరితోనూ చక్కగా ఇంటరాక్ట్ అయ్యి వారితోటి ప్లెడ్జ్ చేయించారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకి 40 మొక్కలు అందించడం జరిగింది. ఆ 40 మొక్కల్ని మొట్టమొదటిసారిగా మొదటి మొక్క విద్యా కమిటీ చైర్మన్ గారితోనూ, ఆ తర్వాత రిజిస్టర్ అయినటువంటి 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్కి తలా ఒక మొక్క నాటించడం జరిగింది. ఆ తర్వాత వారికి గ్రీన్ పాస్పోర్ట్లని అందజేయడం జరిగింది. ఫోటో బూత్లో చక్కగా అందరూ తల్లిదండ్రులతోటి విద్యార్థులందరూ కలిసి ఫోటోలను తీసుకున్నారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తదుపరి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనాన్ని అందజేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు భోజనానికి సంబంధించి సంతృప్తిని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ.